క్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ఏ మిషన్ విత్ జీసస్ మినిస్ట్రీ సమర్పించు ప్రతిరోజు యేసుతో దేవుని వాక్యముతో మన సమయం గడిపే కార్యక్రమానికి మరొకసారి నేను మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అంతేకాకుండా మీరు కూడా మీ విలువైన సమయమును దేవుని యొక్క వాక్యముతో సమయం గడపటకు, దేవుని వాక్యమును వినుటకు, దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు మీరు కూడా మీ విలువైన సమయమును మీరు అనుగ్రహించినందుకు దేవుడు మిమ్ములను మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించునుగాక. మనము గడిచిన కొన్ని కార్యక్రమాల నుండి యేసు ప్రభు యొక్క శిలువ శ్రమను మనం ధ్యానం చేసుకుంటూ, యేసు ప్రభు శిలువలో పలికిన 7 మాటలు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ రోజు యేసు ప్రభు శిలువలో పలికిన 6వ మాటను మనం చదువుకొని, ఆ మాటలో నుండి పరిశుద్ధాత్ముడు మనతో ఏదైతే మాట్లాడనన్నాడో వినుటకు మన హృదయాలను సిద్ధపరచుకొని పరిశుద్ధాత్మ స్వరమును, దేవుని యొక్క స్వరాన్ని విని వాటిని మన జీవితాలు మనం అన్వయించుకుందాం. అంతేకాకుండా ఆ విధంగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభు శిలువలో దేవుని లోక పాపమును మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రెపిల్లగా ఆయన శ్రమలు పడుతూ ఆయన పలికిన 7 మాటల్లో 6వ మాటని ఈ దినాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 30 వచనం మనం చూసినట్లయితే, యోహాను సువార్త 19వ అధ్యాయము 30 వచనం మనం చదువుకుందాం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. కానీ చదువుకునే యొక్క వాక్య భాగములో యేసు ప్రభు ఆ చిరుకను పుచ్చుకొని అనే మాట మనం చూసినట్లయితే, పైన 28, 29 వచ్చిన కూడా మరలా మనం చూసినట్లయితే అక్కడ 5వ మాట గురించి ఒక మాట చూసుకొని, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అనెను. చెరుకుతో నిండి యొక్క పాత్ర అక్కడ పెట్టి ఉండను గనక వారు ఒక స్పంజి చెరుకుతో నింపి ఇస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. ఆ తర్వాత యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించిన దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ యేసు ప్రభు శిలువలో పలికిన 6వ మాటగా సమాప్తమైనది అని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చదువుకుని ఉన్నాం. అలాగనే అంతేకాకుండా 5వ మాట కూడా నేను దప్పికొనిచున్నాను. యేసు అప్పటికి సమస్తము కూడా సమాప్తమైనదని యేసు ఎరిగిన వాడగా లేఖనము నెరవేరినట్లు, లేఖనాలు ఏదైతే చెప్పి ఉన్నావో దాని అనుగుణంగా నేను దప్పికొనిచున్నాను. కనుక లేఖనాలు ఏది చెప్పి ఉన్నాయో ఇంకొక వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 69వ కీర్తన 21 చూసినట్లయితే యేసు ప్రభు ఎలాగనైతే దప్పికొంటాడో శిలువ మరణాన్ని గురించినట్టు ప్రవచనం ఒక రాయబడింది. కీర్తనలు 69వ కీర్తన 21 లేదా 22వ వచనం, 21వ వచనం చూసినట్లయితే 69వ కీర్తన 21వ వచనం, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరుకను త్రాగనిచ్చిరని దేవుని యొక్క వాక్య భాగంలో యేసు ప్రభు శిలువ మరణానికి సంబంధించిన ఆయన దప్పికు అంతేకాకుండా 6వ మాట పలకకు ముందు, సమాప్తమైనది అని పలకకు ముందు అక్కడున్న సైనికులు యేసు ప్రభు చిరుకను త్రాగనిచ్చినట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. దాని యొక్క నెరవేర్పుగా యేసు ప్రభు దప్పికున్నప్పుడు అక్కడ రాయబడిన యొక్క మాట ఏంటంటే, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిది, నాకు దప్పి అయినప్పుడు చిరుకను త్రాగనిచ్చిరని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చదువుకుంటూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని యొక్క సంగమా, యేసు ప్రభు యొక్క శిలువ ధ్యానాలు ధ్యానించుకుంటున్నాం. మనము యేసు ప్రభు శిలువలో పలికిన 6వ మాటగా సమాప్తమైనది అని యేసు ప్రభు పలికి తన యొక్క ఆత్మను దేవునికి అప్పగించెను అని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చదువుకున్నాం. కానీ యేసు ప్రభు 6వ మాటగా పలికిన మాట సమాప్తమైనది అనే మాట. ఇట్ ఈస్ ఫినిష్. కనుక యేసు ప్రభు ఏదైతే సమాప్తం చేస్తున్నాడో దానిని దినాన కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. యేసు ప్రభు దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి ఈ లోకానికి వచ్చినాడు. అందువల్లనే యేసు ప్రభు ఏ విధంగా అయితే సమస్తం జరిగించడానికి వచ్చినాడో యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యేసు ప్రభు 4వ అధ్యాయంలో అక్కడ సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు పలికిన ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం చూసినట్లయితే, యేసు వారిని చూచి, అనగా ఆయన శిష్యులను చూచి, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నదని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చదువుకున్నాం. అక్కడ యేసు ప్రభు చెప్పిన ఒక మాట ఏంటంటే, తన శిష్యులు చూచి
తన యొక్క శిష్యులను చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు, ఆ దేవుడు ఏదైతే పని అప్పచెప్పినాడో దాన్ని కంప్లీట్ గా నెరవేర్చడము అనేది నాకు ఆహారముగా చెప్పినట్టుగా తన శిష్యులతో చెప్పినట్టుగా ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. తండ్రి ఎందు నిమిత్తమైతే లోకానికి పంపినాడు ఆ పనిని నెరవేర్చుట, అంతేకాకుండా దాన్ని సంపూర్ణముగా కంప్లీట్ గా తుదముట్టించేంత వరకు కూడా దాన్ని నెరవేర్చడం అనేది యేసు ప్రభు దాన్ని తన జీవితంలో అదంతా కూడా జరిగించినట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఏ ఉద్దేశంతో అయితే ఈ లోకానికి పంపి ఉన్నాడో ఆ పనిని తుదముట్టించినట్టుగా, అంతేకాకుండా కంప్లీట్ గా నెరవేర్చినట్టుగా ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అలాగనే యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు దేవునికి ప్రార్థన చేస్తూ అక్కడ పలికిన ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ యేసు ప్రభు దేవునికి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. ఇక దేవుడు తండ్రికి ఏమైనా ప్రార్థన చేస్తున్నాడంటే, తండ్రి అయిన దేవా, నీవు చేయటానికి నాకు ఇచ్చిన పని సంపూర్ణముగా నేను నెరవేర్చి నీ యొక్క నామమును, దేవుని యొక్క నామము నేను మహిమపరిచితినని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. యేసు ప్రభు తండ్రి యేసు ప్రభుకి ఏ పనినైతే అప్పచెప్పి ఉన్నాడో, ఏ బాధ్యతనైతే అప్పచెప్పి ఉన్నాడో ఆ బాధ్యతని సంపూర్ణముగా నెరవేర్చి, అంతేకాకుండా దేవుని యొక్క నామమును మహిమపరిచినట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ యేసు ప్రభు సెలువులో పలికిన 6వ మాటగా సమాప్తమైనది అనే మాటని యేసు ప్రభు ఏ ఉద్దేశంతో అయితే తండ్రి ద్వారా ఈ లోకానికి పంపబడ్డాడు ఆ పని అంతటిని కూడా తుదముట్టించినట్టుగా, ఆ పనంతటి కూడా సంపూర్ణముగా నెరవేర్చి దేవుని యొక్క నామమును మహిమపరిచినట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రాముఖ్యంగా యేసు ప్రభు ఈ లోకములో లోక పాపమును మోసుకొని పో దేవుని యొక్క గొర్రెపిల్లగా లోక మానవులందరి కొరకు ఒక విమోచన కార్యాన్ని కంప్లీట్ చేసినటువంటి ఒక దినము. మానవులందరూ కూడా వారి పాపములకు పరిహారానికి పరిహారం పొంది పాపం నుండి, సాతాను బంధకాల నుండి, నరకం నుండి విమోచింపబడినటువంటి ఒక కార్యాన్ని ఆయన సంపూర్ణము చేసినట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా యేసు ప్రభు చెప్పిన ఒక మాట ఏంటంటే, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవరు కూడా తండ్రి ఎదుకు వెళ్ళలేరు. కనుక యేసు ప్రభు ఎవరైనా భూలోకంలో మానవులు తండ్రి ఎదుకు వెళ్ళాలన్నట్లయితే, మోక్షంలోనికి దేవుని యొక్క సన్నిధిలోనికి పరలోకానికి వెళ్ళాలన్నట్లయితే యేసు ప్రభు నేనే మార్గము, ఆ మార్గంని సంపూర్ణంగా నెరవేర్చినటువంటి సంఘటన సమయముగా మనం నెరవేర్చిన దినముగా సమాప్తమైనది అని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అంతేకాకుండా యేసు ప్రభు చెప్పిన ఒక మాట ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడని తెలియజేస్తూ, వాడు మరణమును దాటి నిత్య జీవితంలోనికి ప్రవేశించినట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో యేసు ప్రభు పలికిన ఒక మాట, ఎవరైతే యేసు ప్రభు నామములో విశ్వాసం ఉంచుతారో వారు మరణమును దాటి నిత్య జీవములోనికి. కనుక ఇది నాన్న యేసు ప్రభు మనము మన జీవితంలో మరణమును దాటేటువంటి మార్గాన్ని సంపూర్ణముగా సమాప్తము చేసినట్టుగా సమయాన్ని అక్కడ మనం గుర్తిరగవలసిన వారమై ఉన్నాం. కనుక తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు ఈ లోకంలో దేని కొరకైతే పంపి ఉన్నాడు ఆ కార్యం అంతటి కూడా మానవులకు కావలసిన రక్షణ మార్గమును, మానవులకి పాపము నుండి, శాపము నుండి, నరకం నుండి, సాతాను బంధకాల నుంచి విమోచన కార్యాన్ని సంపూర్ణం చేసినట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. తండ్రి యేసు ప్రభుకి ఏ బాధ్యత అయితే అప్పచెప్పినాడో దానిని తుదముట్టించినట్టుగా, అందువల్లనే పౌలు యొక్క జీవితంలో కూడా పౌలు తన సేవా జీవితం అంతా కూడా సంపూర్ణము చేసి చివరి దినాల పనికిరక మాట ఏంటంటే, నా పరుగు తుదముట్టించి తిని, దేవుడు నాకు ఏదైతే అప్పచెప్పి ఉన్నాడో ఆ పని నేను సంపూర్ణంగా నెరవేర్చి తిని నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నదని చెప్పేసి పౌలు కూడా తన జీవితంలో తన యొక్క రేసులో, తన యొక్క పంజంలో, తన పరుగులో దేవుడు తనకు అనుగ్రహించిన బాధ్యతలో సంపూర్ణంగా నేను తుదముట్టించి ఉన్నాను అని ఆయన కూడా పలికినట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. కనుక యేసు ప్రభుకి తండ్రి అని దేవుడు ఏదైతే పని అప్పచెప్పి ఉన్నాడో, లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్లగా ఏ విధంగా శిలువలో వధింపబడాలో ఆ కార్యాన్ని సంపూర్ణం చేసినాడు. మానవులకి పాప క్షమాపణ, రక్షణ కలిగించడుగా కార్యాన్ని సంపూర్ణం చేసినట్టు సమాప్తం చేసినట్టుగా సమయంగా, ఆ కవర్గా, ఆ గంటగా మనం గుర్తించవలసిన వారమైనాం. అంతేకాకుండా దేవుని యొద్ద చేరడానికి నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును,
నా ద్వారానే తప్ప. కానీ యేసు ప్రభు ద్వారా మన దేవుని ఎదుగు చేరడానికి అది సంపూర్ణం చేసినట్టుగా యేసు ప్రభు లోకంలో జీవిస్తున్న ప్రాముఖ్యంగా గెత్సేమనే తోటలో ఉండగా యేసు ప్రభు అనేక సార్లు నేను తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించడానికి వచ్చి ఉన్నాను, తండ్రి ఏదైతే పని నాకు అప్పచెప్పి ఉన్నాడో దాన్ని నెరవేర్చడము, అది తుదముట్టించడమే నాకు ఆహారముగా చెప్పినటువంటి ఒక యేసు ప్రభు గెత్సేమనే తోటలోకి వచ్చినప్పుడు ఆయన చేసిన ఒక ప్రార్థన ఏంటంటే, తండ్రి అనే దేవా నీకు సమస్తము సాధ్యము, నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగిపోనిము, అయినను నా చిత్తము కాదు కానీ నీ చిత్తమే జరుగునుగా. కానీ మరలా యేసు ప్రభు తను తాను దేవునికి సమర్పించి పరిశుద్ధాత్మ మీద ఆధారపడి దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణముగా నెరవేర్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ యేసు ప్రభు సమస్తము కూడా అప్పటికి సమాప్తమైనదని చెప్పేసి యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అని చెప్పి ఆ తర్వాత అక్కడ సైనికులు ఆ చిరుకనిచ్చినప్పుడు దానిని పుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పి తన ఆత్మను దేవునికి అప్పచెప్పుకున్నట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. మరలా యొక్క మాట మనం చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయంలో చూసినట్టయితే 30వ వచనము, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పచెప్పుకున్నట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని యొక్క సంగమ, ఈ వాక్య మాటలు చూసినట్లయితే తల వంచడము లేదా ఆత్మను దేవునికి అప్పచెప్పుకోవడం అనేది 7వ మాట ఇంకా డీటెయిల్గా మనం ధ్యానం చేసుకోండి. తల వంచడం అనేది ఒక విధంగా చూసినట్లయితే అది కూడా ఒక ఆరాధనకు సూచన. దేవుడు చెప్పిన ఒక పనిని సంపూర్ణం చేయడం అనేది అదొక దేవుణ్ణి ఆరాధించడంతో సమానం అన్నమాట. కానీ యేసు ప్రభు శిలువలో దేవుణ్ణి ఆరాధించినాడు. దేవుడు తన పట్ల ఏదైతే చిత్తాన్ని కలిగి ఉన్నాడో, ఏదైతే పనిని అప్పచెప్పినాడో దాన్ని సంపూర్ణము చేయటం ద్వారా యేసు ప్రభు శిలువలో మనకు శ్రమలు కానీ ఇబ్బందులు కానీ భయంకరమైన వేదన కనపడుతున్నప్పటికీ ఆ దానిలో నుండి దేవుణ్ణి ఆరాధించినట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగనే యేసు ప్రభువుని వెంబడిస్తున్న మనము మన జీవితంలో దేవుడు మనకి ఏదైతే బాధ్యతలు అప్పచెప్పినాడో ఆ బాధ్యతలు అప్పచెప్పే విషయంలో కూడా మన సంపూర్ణంగా మనం నెరవేర్చేవారుగా మనము కూడా మన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాల్సిన వారమైనా. కానీ యేసు ప్రభు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయన పుట్టుక నుండి ఆయన జన్మ కూడా పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో, అలాగనే తన సేవ కూడా బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె ఆయన మీద దిగి వచ్చి ఆయన మీద నిలిచేట ద్వారా ఆ తర్వాత సేవ అంతా కూడా చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో, అలాగనే గెత్సేమనే తోటలో దేవుని చిత్తాన్ని జరిగించడానికి దేవాని చిత్తమైతే గిన్నె నా ఎదురు నుండి తొలగిపోను ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి, అలా శిలువ మరణం అనేది కూడా పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి ఆయన దేవుని యొక్క పనిని సమాప్తం చేసినట్టుగా మనం చూస్తున్నాం. మనము కూడా మన యొక్క జీవితంలో దేవుడు అప్పచెప్పిన పని ఏదైనా కానీ, ఆత్మ సంబంధమైన పనులు ఏవైనా కానీ మన సొంత శక్తి, సొంత బలము, సొంత జ్ఞానము, మనకున్న ఆస్తి, డబ్బు, పలుకుబడి, మనుషుల యొక్క రికమెండేషను, వీటన్ని ఏమీ మన దేవుని యొక్క కార్యాలు మనం చేయలేం. కనుక ప్రతి చిన్న దైవ సంబంధమైన పని చిన్నదైనప్పటికీ పెద్దదైనప్పటికీ మనం పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి పరిశుద్ధాత్మ సహాయం కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమైనా. అందువల్ల యేసు ప్రభు యొక్క జీవితం అంతటి గురించి అపోస్తల కార్యంలో ఒక వాక్యం చూసినట్లయితే అపోస్తల కార్యము 10వ అధ్యాయము 38వ చూసిన అపోస్తల కార్యము 10వ అధ్యాయము 38వ వచనం చూసినట్లయితే అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినన్నది దేవుడు ఆయనకు తోడైయుండెను గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థత పరచుచు సంచరించుచుండెను. కనుక దేవుడు యేసు ప్రభుని పరిశుద్ధాత్మ శక్తితోను అభిషేకించినట్టుగా దేవుని ఒక వాక్య భాగంలో మనం చూస్తున్నాం. దేవుడు ఆయనకు తోడైయుండెను గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ ఆయన స్వస్థపరచుచు విడుదల చేసినట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. యేసు ప్రభు పరిచయం అంతటికీ కూడా ఇక్కడ మూడవ ఒక వాక్యం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి పరిశుద్ధాత్మ అభిషేకంతో పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో దేవుడు ఆయనకు తోడైండు ద్వారా. కనుక మనం ఒకటి ఇచ్చిన దేవుని యొక్క సేవలో ఒక పాస్టర్గా కానీ లేదా దేవుని యొక్క సంఘంలో మనం ఎలాంటి పని ఉన్నప్పటికీ, ఈ లోకంలో మనం ఎలాంటి ఉద్యోగం చేస్తున్నప్పటికీ, ఈ లోకంలో మన బాధ్యత ఏదైనప్పటికీ దేవుడు మనకు అనుగ్రహించిన యొక్క బాధ్యతను, దేవుడు మనకు అనుగ్రహించిన యొక్క పనిని మన జీవితంలో దేవుని చిత్తం ఏమైందో
దానిని పరిశుద్ధాత్మ దేవుని మీద మనం ఆధారపడి అనుదినము దేవుని యొక్క సహాయం కొరకు మనం ప్రార్థన చేస్తూ దేవుని యొక్క ఆత్మాభిషేకంతో పరిశుద్ధాత్మ యొక్క శక్తితో పరిశుద్ధాత్మ మీద సంపూర్ణంగా మనం డిపెండ్ అయి దేవుని యొక్క కార్యాలు మనం చేయవలసిన వారమైనా ఈవెన్ ప్రార్థన కూడా మన సొంత జ్ఞానంతో మనం ప్రార్థన చేయలేం. ప్రార్థన కూడా ఈ ప్రార్థన చేయడానికి అన్ని తెలిసినప్పటికీ ఆయన మన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కోరుతూ అలాగే దేవుని యొక్క సేవలో దేవుని యొక్క బాధ్యతలో ఏదైతే ఉందో మన మీ మాటలు ఉంటాను మన అందరి యొక్క జీవితంలో ఒక సేవకుడుగా, ఒక సువార్థికుడిగా, ఒక బోధకుడిగా, అపోస్తులుగా, ఒక ప్రవక్తగా, సంఘ పెద్దగా, లేదా మన జీవితంలో ఒక విశ్వాసగా, యేసు ప్రభువును వెంబడించే ఒక శిష్యుడిగా మన జీవితంలో దేవుని యొక్క చిత్తం ఏమైందో వాటన్నిటినీ నెరవేర్చడానికి మనము కూడా ఏ దినానికి ఆ దినానికి యేసు ప్రభులాగా పరిశుద్ధాత్మ దేవుని మీద మనం ఆధారపడినట్లయితే ఆధారపడి ప్రార్థనకు ప్రాముఖ్యత అనుగ్రహిస్తూ మనం ముందుకు వెళ్ళవలసిన వారమైనా కనుక మనము కూడా మన జీవితంలో మన జీవితం దేవుడు అనుగ్రహించిన బాధ్యతను సమాప్తం చేయడం అనేది అనేక అడ్డంకులు మనం ఎదుర్కొంటాం. అలాగని ఏలియా జీవితంలో కూడా ఒక కీలకమైన భయంకరమైన దినం వచ్చినప్పుడు ఆయన కూడా ప్రభా ఇంత మట్టుకు నాకు చాలను, నాకు మరణము దయచేయి, నేను నా పితరుల కన్నా గొప్పవాడను కాను, నాకు మరణం తెచ్చేసి నన్ను నీ సన్నిధికి తీసుకోమని చెప్పి ఆయన కూడా మరణం కొరకు ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఇంకా దేవుడు ఆయన బలపరిచి ఇంకా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసినట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అక్కడ యేసు ప్రభు కూడా దేవునికి చిత్తాన్ని జరిగించే విషయంలో గెత్సేమనే తోటలో కూడా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగిపోము, అయితే నా చిత్తము కాదు కానీ నీ చిత్తమే జరుగుగా కానీ పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడటం ద్వారా దేవుడు ఏ పని అయితే యేసు ప్రభువుకు అప్పచెప్పి ఉన్నాడో ఆ పనిని సంపూర్ణముగా నెరవేర్చి సిలువలో ఆరవ మాటగా సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను దేవునికి అప్పచెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక యేసు ప్రభు శిలువ మరణము ద్వారా దేవుడు అప్పచెప్పిన పనిని సంపూర్ణంగా నెరవేర్చడం ద్వారా దేవుణ్ణి ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం. అంత భయంకరమైన శ్రమలో కూడా తల వంచి అనే మాట చూసినట్టయితే అది ఫిజికల్ గా అది ఆరాధనకు ఒక సూచన అనమాట. కనుక మనం మన జీవితంలో ఆరవ మాట ఏదైతే మనం ధ్యానం చేసుకున్నామో ఈ మాటలు ఇంకా అనేక విషయాలు ఉన్నప్పటికీ రాబోయే దినాల్లో దేవుని యొక్క వాక్యంతో సమయం గడిపే కార్యక్రమంలో మరలా ఆయా అంశాలు ధ్యానించుకున్నప్పుడు ఈ యొక్క వాక్య భాగం గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఈ రోజు మనకున్న సమయంలో యేసు ప్రభు ఎలాగనైతే దేవుడు అప్పచెప్పిన ఒక పనిని మానవుల పాప విమోచన కార్యం ఏ విధంగా సంపూర్ణం చేస్తున్నాడు, మానవులకు రావాల్సిన పాప క్షమాపణ రక్షణ కార్యాన్ని ఏ విధంగా అయితే సంపూర్ణం చేస్తున్నాడు మన జీవితంలో యేసు ప్రభువును వెంబడిస్తున్న మనము దేవుడు మనకు అప్పచెప్పిన బాధ్యతని సంపూర్ణంగా నెరవేర్చడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడుతూ ప్రార్థన చేస్తూ దేవుని యొక్క సహాయంతో మనము కూడా ఒక దినాన్న పౌలులాగా నేను నాకు పరుగు తుదముట్టించి ఉన్నాను, దేవుడు అనుగ్రహించిన బాధ్యతను సంపూర్ణం చేసి ఉన్నాను, సమాప్తమైనదని చెప్పగలిగినట్టుగా ఆత్మీయ జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించినట్లు మనం ప్రార్థన చేసుకుందాం. కనుక అలాగనే చేయటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక, దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, కృపగల మా ప్రభువా యేసయ్య, మరొకసారి మా తండ్రి మీ శిలువ యాగన మా ప్రభువా మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మా కొరకు మా స్థానంలో యేసు ప్రభువా మీరు మరణించినందుకు హృదయపూర్వకంగా మా తండ్రి ప్రభువా మీకు కృతజ్ఞత. థ్యాంక్ యూ జీసస్. దేవాన్ని మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీరు పలికినట్టు మా తండ్రి ప్రభు ఆరవ మాటగా ఆ చిరుకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను మా ప్రభు మా తండ్రి మీరు తండ్రికి అప్పచెప్పి ఉన్నారు. దేవ మా ప్రభు మీరు ఏ విధంగా అయితే దేవుడు ఇచ్చిన పనిని మా ప్రభు మీరు సంపూర్ణంగా మా ప్రభు నెరవేర్చి ఉన్నారు, ఆ నెరవేర్చడమే మా ఆహారముగా మీరు భావించి ఉన్నారు. దేవా మిమ్మల్ని వెంబడిస్తున్న శిష్యులుగా మేమందరూ మా తండ్రి మీ కుమారులు కుమార్తెలుగా మా జీవితంలో ప్రభావ మీ చిత్తం ఏమైందో మీరు ఏదైతే బాధ్యత మాకు అప్పచెప్పి ఉన్నారో దానిని మా ప్రభావ మా తండ్రి తుదుముట్టించేంత వరకు కూడా మా ప్రభావ మేము కూడా సమాప్తం చేసే వారిలాగా పరిశుద్ధాత్మ దేవా మీ సహాయం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మశక్తితో మీ యొక్క ఆత్మాభిషేకంతో నింపమని ప్రార్థిస్తున్నాం. మీరు మాకు తోడేయండి. మా జీవితం కూడా మా తండ్రి ప్రభావ మీ బాధ్యతను మేము సమాప్తం చేసేవారు ఉన్నట్లు మాకు సహాయం చేయమని ఈ మాటలు వింటున్న ప్రతి వారిని మా ప్రభావ మీరు దర్శించి మీ ఆత్మతో అభిషేకించమని యేసు నామమునకే సమస్త మహిమ ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
ధన్యవాదాలు.